ఇంతకుముందు మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు. సో, బీజేపీ పార్టీ పైన అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పైన కేంద్రం ఎందుకని అంత పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయింది? ముఖ్యంగా బీజేపీ ఫెయిల్యూర్‌గా చెప్పాలనా? అధిష్టానం ఫెయిల్యూర్‌గా చెప్పాలనా? రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఫెయిల్యూర్‌గా చెప్పాలనా? రాష్ట్రంలో ఉన్నోళ్ళు ఫెయిల్యూరే. హ్మ్. కానీ కేంద్రంలో ఉన్నోళ్ళకు 5 రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. హ్మ్. 5 రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి కాబట్టి ఆ ఎన్నికలైన తర్వాత ఖచ్చితంగా ఇక్కడనే కాన్సంట్రేషన్ చేస్తారు. హ్మ్. ఇక్కడ కూడా ఆంధ్రాలో అయినట్టుగా మూడు పార్టీలతో పొత్తులైతాయి. బీజేపీ పార్టీ. ఏ పార్టీతోని పొత్తు పెట్టుకున్నట్టు? టీఆర్ఎస్, హ్మ్. హ్మ్. పవన్ కళ్యాణ్, బీజేపీ హ్మ్. 3 రాష్ట్రాలు 3 కలిసి నెక్స్ట్ పోటీ చేస్తాయి. కార్పొరేషన్లో కూడా ఆ అవకాశం ఉండొచ్చు. కానీ రామచంద్రరావు మేము మూడు గెలుస్తాం అంటాడు. హ్మ్. ఆయనకు సోయిలేని ముచ్చట ఏం కథో తెలియదు. నిన్నగాక మొన్న మున్సిపల్ ఎన్నికలైనాయి, రిజల్ట్ తెలిసింది. హ్మ్. ఎట్లా రిజల్ట్ వస్తుందో తెలుస్తుంది. మరి అది ఏం రోగమో తెలుతలేదు. ఎందుకని ఇంట్ల ఒక పక్కన మున్సిపాలిటీలు కావచ్చు, సర్పంచ్‌లు కావచ్చు, ఇంత ఓడిపోయినప్పటికి కూడా ఎందుకు అని ఇక్కడ ఉన్నటువంటి ఈ అధిష్టానం, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం పైన ఎందుకు బీజేపీ పార్టీ ఫోకస్ పెట్టట్లేదనుకోవచ్చు? అంటే అధిష్టానం వరకు నేను చెప్తాను కదా, 5 రాష్ట్రాల ఎన్నికలే ముఖ్యం. హ్మ్. ఇది ఎక్కడికి పోతుందిలే, ఇది ఇడిచిన ముల్లే కాదు, కట్టిన ముల్లే. కానీ అంత ఒక్క దగ్గర వేసి కట్టాల్సిన అవసరం ఉన్నది. హ్మ్. ఎవరు ఈయన నేతృత్వంలో ఒక దగ్గరికి చేరేటువంటి అవకాశం ఉన్నదా? రామచంద్రరావు యొక్క నేతృత్వంలో? రామచంద్రరావు ఎంత తీన్పై చెప్పాయి. రామచంద్రరావు ఆడిపోతాడు, హ్మ్. ఏడ ఎడితే గాడు ఉంటాడు. వాళ్ళే అధిష్టానం వర్గం వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. అమిత్ షా గారు వస్తారు, 4 రోజులు కూర్చుండి సెట్ అయితే చెప్తాడు, అంతే. ఏమన్నా సో, మీరు కూడా చూడడం జరిగింది. ఈటెల రాజేందర్ గారితోటి అంటే కేసీఆర్ తర్వాత ఈటెల రాజేందర్ గారితోటి చాలా ఎక్కువ సార్లు తిరిగినటువంటి వ్యక్తి. మీరు ఇప్పటికి కూడా మీరు అదే సన్నిహితాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకు కరీంనగర్‌లో ముఖ్యంగా బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ ఆ పంచాయతీ ఎందుకు నడుస్తా ఉంది? ఇంకా కూడా ఆ భగ్గుమనే ఉంది. పంచాయతీ అవసరం లేని పంచాయతీ. హ్మ్. నిజమేనా పంచాయతీ అన్నటువంటి మాట వాస్తవేనా? ఇతని మధ్య పంచాయతీ ఏం కాదు, పంచాయతీ ఏం కాదు. ఆయన కమలాపురాన్ని ఆయనని కాపాడిన ఇల్లు కదా. కమలాపురాన్ని కాపాడుకుండుగా నేటి హుజరాబాద్ని కాపాడుకుండు కానీ ఆయన ధర్మం. ఎవరు? ఈటల రాజేందర్ గారు. కమలాపురంలో కూడా ఏలు పెట్టాలి, కాలు పెట్టాలనేది ఈయన ఆలోచన కరెక్ట్ కాదు. బండి సంజయ్ ఆలోచన. ఇప్పుడు కరీంనగర్లో ఈయన ఏమన్నా ఏలు పెడితే తప్పు, కానీ కమలాపురంలో కానీ హుజరాబాద్లో కానీ ఆయన ఏలు పెడితే కరెక్ట్ కాదు. హ్మ్. అభిప్రాయ భేదం కంటే ఆంభావం కరెక్ట్ కాదు. ఎవరికున్నా, ఎవరికి వచ్చినా ఆంభావం మంచిది కాదు. హ్మ్. అది ఈటల రాజేంద్ర కావచ్చు, ఆంభావం ఎవరికి వచ్చినా బండి సంజయ్ కావచ్చు, ఆంభావం మంచిది కాదు ఎప్పుడు. సో, సీనియర్‌లు, జూనియర్‌లు అన్నటువంటి ఈ ఈ భేదాలు కనపడతా ఉంటాయా బీజేపీ పార్టీలో? మీరు కూడా మొన్న మీరు బీజేపీలోకి వెళ్ళిన తర్వాత అంటే జూనియర్‌లను అసలు పట్టించుకున్నటువంటి అవకాశం ఉండదు. వాళ్ళకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వదు బీజేపీ పార్టీ సీనియర్ నేతలు అన్నటువంటి ఒక విమర్శ కూడా ఉన్నది. నిజమేనా? ఇత్తే గెలుపు. ఇప్పుడు ఇత్తే గెలిచిన వాళ్ళు ఇద్దరే కదా, పాతోళ్ళు ఇద్దరే కదా. ఎమ్మెల్యేలలో దిక్కేలేడాయి, ఎవడే దిక్కేలేడాయి. 8 మంది పరాయి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళనే. రిజల్ట్ రావాలంటే కొత్త నెత్తురు రావాలి. ఇప్పుడు కొత్త రాష్ట్రాలు పరిపాలించుడు ఎట్లా పరిపాలిస్తాను? హ్మ్. కొత్త నెత్తురు వస్తేనే పరిపాలిస్తాను. అస్సాంలో ఇవాళ ఏంటి పరిస్థితి? ఆయన కాంగ్రెస్ పార్టీలో రెవెన్యూ మంత్రి ఉండే, ఆ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఆయన ఇవాళ ముఖ్యమంత్రి. అట్లనే అనేక రాష్ట్రాలలో కూడా వెసులుబాటు ఉంటేనే రాష్ట్రాలు చేతికొత్తనాయి. వెసులుబాటు లేని కాడ ఫండమెంటల్ విధానం ఒక్క తెలంగాణలో మాత్రమే వహిస్తాను తప్ప ఇక్కడ ఇప్పటి వరకు లేదు. ఆ తెలంగాణ కూడా ఎన్నో రోజులు ఉండదు. సో, అంటే ఒంటరిగా పార్టీలు పోటీ చేసే తెలంగాణలో ఏకపక్షమైనటువంటి ఒకే ఒక్క పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉండదంటారా రానున్నటువంటి లేదు లేదు. ఒకవేళ ఏ పార్టీకి ఆ పార్టీ కనుక పోటీ చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళా. కానీ 3 పార్టీలు కలిస్తే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు. ఒంటరి చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అందరు కలిసి ఖచ్చితంగా హ్మ్. ఖచ్చితంగా జరుగుతుంది అది. అంత బలంగా ఉందా? కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్‌గా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నారు ఇప్పుడు? నేనేమంటానంటే ఇప్పుడున్న దాంట్లో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్నది. మిగతా పార్టీలన్నీ మంచిగానే ఉన్నాయి. ఇవాళ 48% వచ్చిన, ఇప్పుడు 2 పార్టీలకు కలిపితే మొన్నటి మున్సిపల్ ఎన్నికలలో 48% వచ్చింది. రిజల్ట్ 38% వచ్చినప్పుడు రాజ్యం చేస్తాడు. రేపు కూడా ఎవరికి వాడే ఏమన్నా తీరైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కానియరు ఖచ్చితంగా వీళ్ళు అందరు కలిసి పోటీ చేస్తారు. భవిష్యత్తులో ఏమైనా ఈటెల రాజేందర్‌కి ఏమైనా అధ్యక్ష బాధ్యతలు అటువంటి ఏమైనా చర్చలు 99% ఈటల రాజేందర్ కాబోయే ముఖ్యమంత్రి. హ్మ్. ఒక అంటే బీసీ ముఖ్యమంత్రి. బీజేపీ నుంచా వేరే పార్టీ నుంచా అనుకోవచ్చు? బీజేపీ నుంచే అవుతాడు. హ్మ్. బీజేపీ నుంచే అవుతాడు. సో, ఆయన కూడా బీజేపీ పార్టీని వదిలేసి బీఆర్ఎస్‌లోకి రాబోతా ఉన్నాడని లేదు వార్తలు. లేదు, ఎంత మాత్రం కాదు. హ్మ్. ఆయన బీజేపీలో ఉంటాడు.
బీజేపీలో కొనసాగుతారు. ఆయన అనుచరులకు ఎంత ఇబ్బంది అయినా ఆయన బీజేపీలో కొనసాగుడు మాత్రం పక్కా. సో మీరు చెప్పలేదా, మీరు ఈటల రాజేందర్ అనుచరులు మరి ఏంటిది నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కావచ్చు, నన్ను పట్టించుకోకపోవడం ఏంటిది అని చెప్పి ఈటల రాజేందర్ దగ్గర ఫిర్యాదు చేసినప్పుడు ఈటల రాజేందర్ను నేను ఈటల రాజేందర్ను ఇబ్బంది పెట్టుడు నాకు ఇష్టం లేదు, చెప్పలే, ఆ దృష్టి తీసుకెళ్ళలేదు మరి ఈ అంశం పట్ల? అవసరం లేదు కదా. ఉమ్, ఎందుకంటే ఈటల రాజేందరు నాకు అడ్డం పోయినా అది ఆగది. ఆ? ఆయన అడ్డం పంపేటువంటి ఆలోచన నాకు లేదు. అందుకనే అది ఏదైతే గదైతే నేను కొనసాగింపు పోతాను. సో ఆయన కేరళ రాష్ట్ర పర్యటనలో తెలంగాణలో అమలవుతున్నటువంటి 6 గ్యారెంటీలను చూడండి. అక్కడ ఉన్నటువంటి పినరయి విజయన్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిగా, సో ఆయనను అవసరమైనట్లయితే ఇక్కడికి రాండి, మా అభివృద్ధి ఏందో మా గ్యారెంటీల అమలు ఏందో చూపెడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు ఇవాళ ఎట్లాగా రారు, ఇది చూడరు, అది అయ్యేది కాదు. ఈయన 6 గ్యారెంటీలు లేదు, 14 గ్యారెంటీలు లేదు, 420 గ్యారెంటీలు ఇచ్చిండు. ఎక్కడి గ్యారెంటీ అక్కడనే ఉన్నది కదా. ఒక్క ఆడోళ్ళు బస్ ఎక్కులు తప్ప ఇప్పటి వరకు అది ఏదమలైంది చెప్పండి. రేవంత్ రెడ్డి ఆయనతో పోల్చుకోవడం ఎంత కరెక్ట్ అంటారు అసలు? నక్కకు నాగలోకానికి. ఇప్పుడు పినరయి విజయ్ ఎన్నాళ్ళ నుంచి ఉంటాడు, ఈయన ఎన్నాళ్ళ నుంచి ఉంటాడు. ఈయన 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, రేపు ఏమవుతాడో తెలియదు. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ అంటాడు, ఆ 2.5 సంవత్సరాల మంత్రివర్గ విస్తరణే కాలేదు. ఈ ఏడైతుంది ఈయనతోటి. కవిత పార్టీ 25వ తారీఖున ఆమె పార్టీ అనౌన్స్మెంట్ కూడా కాబోతా ఉన్నది. కవిత పార్టీకి ఏ విధమైనటువంటి స్పేస్ ఉండేటువంటి అవకాశం ఉన్నది? పేసే ఉండదు, టీఆర్ఎస్ను కొద్దిగా నష్టం చేస్తుంది, ఆమెకు పెద్ద లాభం కాదు. అంటే లాభం అంటే కాంగ్రెస్ తోని సయోధ్యకు వస్తే ఆమెకు లాభం జరుగుతుంది, అంతకంటే ఏం లాభం జరుగుతుంది. సో ఇది అంతా కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో నడుస్తుంది కవిత అని చెప్పేసి అనుకోవచ్చు. మరి డైరెక్టర్ ఆయనే అంటారు. మీరేమనుకుంటా ఉన్నారు? నేను కూడా గదే అనుకుంటాను. యాక్టర్ ఈమె, డైరెక్టర్ ఆయనే. ఆమె నేరుగా చెప్తుంది, నేనే ముఖ్యమంత్రిని ఇక్కడ మా పార్టీ అధికారంలోకి వస్తాయని చెప్పేసి. సో అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ వర్గాలు ఆమెను యాక్సెప్ట్ చేస్తే బీసీగా వచ్చి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడు ఆమె కవిత బిడ్డ కాబట్టి మాట్లాడుతుంది, మనం వార్తలలో వ్యక్తి అవుతుంది. ఇప్పుడు ఆమె కవిత అనేది కేసీఆర్ కూతురు కాకపోతే వార్త అవుతుందా? నేను కేసీఆర్ తోటి 20 ఏళ్ళ సాహసం చేసిన కాబట్టి నేను మాట్లాడితే మీలాంటి వాళ్ళు నన్ను గౌరవిస్తాను, దగ్గర తీస్తాను. కేసీఆర్ లేకపోతే నేను లేను కదా. ఆమె ఆ మాట చెప్పనుండే, ఆమెకు నిజాయితీ ఉంటే, మా నాన్న లేకుంటే, మా డాడీ లేకుంటే నేను లేను అని చెప్పాలి. చెప్తేనే ఆమె ఏమైనా ఆదరణ జరుగుతుంది, లేకపోతే ఆమె బేమాన్ అవుతుంది, అంతే. మీరు ఏంటిది, మీరు పార్టీలో మొత్తం ఫిక్స్ అయిపోయిన ఏ పార్టీలకు వెళ్ళాలని? నేను పవన్ కళ్యాణ్ ఒక 15 రోజులలో నన్ను దగ్గర తీసుకుంటే నేను పోతా, లేకపోతే నేను ఒక రాజకీయ విశ్లేషకునిగా కొనసాగుతా. ఇంకో వేరే ఆప్షన్ లేదా? ఇప్పుడు బీఆర్ఎస్ నేను మళ్ళీ బీఆర్ఎస్ కానీ అట్లాంటివి, ఎందుకంటే నేను బీఆర్ఎస్ని తిట్టి మళ్ళీ బీఆర్ఎస్ బోర్డు కరెక్ట్ కాదు. అందుకని నేను ఖచ్చితంగా కొనసాగుతా, రాజకీయ విశ్లేషణగా కొనసాగుతా. వి ప్రకాష్ గారు పార్టీ ఉండదు, ఆయనను కూడా ఆదరిస్తాను కదా, జనం చూస్తాను కదా. నన్ను కూడా ఎక్కడికన్నా పోతే నాకు వచ్చే ఆదరణ చాలా గొప్పగా ఆదరణ కనిపిస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు తర్వాత, మాజీ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి తర్వాత నేనే పాపులర్ ఉన్నా. వి ప్రకాష్ గారు మేము ఇద్దరం తప్ప ఎవరు కనిపిస్తాను చెప్పండి. అందుకని నేను రాజకీయ విశ్లేషణగా కొనసాగుతాను. ఇప్పుడు మీరు పార్టీ అంటే జనసేన అని చెప్పేసి ఒక రకమైనటువంటి అపుకార్లు గుప్పమన్న తర్వాత జనసేన అధినాయకుడు ఏమైనా స్పందించిన రమ్మని చెప్పేసి చెప్పిళ్ళు, ఆఫీస్ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఉంటుంది, ఎప్పటికప్పుడు మాట్లాడతాను వాళ్ళతో. ఆహ్వానిస్తే పోతా. నాకు సరి అయిన గౌరవం ఉంటే చాలు, అంతే. నాకు గౌరవం. ఎందుకని రాజయ్య గారు నిలకడలేనటువంటి స్టెప్ వేస్తున్నారని చెప్పేసి విమర్శించేటువంటి వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు? సరే, వాళ్ళకు విమర్శించే అధికారం వాళ్ళకు ఉన్నది, కానీ నిలకడ లేకుండా నేను లేను. నేను కేసీఆర్ను సమర్థించిన రోజులు సమర్థించిన, వ్యతిరేకించిన రోజులు వ్యతిరేకించిన. నేను బీజేపీలో కొనసాగాలనుకున్నా, కానీ బీజేపీకి నేను వాళ్ళ నగ్న సత్యాలు చెప్తే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నన్ను వాళ్ళు సస్పెండ్ చేశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసినా నేను దానికి ఓకే, నేను అట్లే ఉంటా, అట్లే కొనసాగుతా తప్ప నేను వాళ్ళకు వంగేది లేదు, ఎవరికి కూడా వంగేది లేదు. నేను రాజకీయ విశ్లేషకునిగా నేను ఉంటా, లేకుంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి దగ్గర మర్యాద దొరికితే పోతా, అంతే. గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ వాళ్ళు దాడి చేశారు, ఎలా చూస్తుంది? ఇప్పుడు ఎవరి పార్టీ మీద ఇంకోటి దౌర్జన్యం చేసుడు కరెక్ట్ కాదు, అది మంచిది కూడా కాదు. ఎందుకంటే
ఇప్పుడు ఒకళ్ళు పార్టీ నాయకుని ఆఫీస్లో ఇంకో పార్టీ నాయకుని ఫోటో పెడితే కరెక్టా? ఒకవేళ అట్లా పెట్టాలనుకుంటే రేవంత్ రెడ్డి ఫోటో ప్రతి దాంట్లో ఉండాలి, ప్రధానమంత్రి ఫోటో కూడా ప్రతి ఆఫీసులో ఉండాలి. ఆఫీసులో కానీ పార్టీ నాయకుల వాళ్ళ ఇళ్ళల్లో కానీ ఇద్దరిది ఉండాలి. ప్రతిపక్ష నాయకుని ఫోటో కూడా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేకపోతే ఏ పార్టీ నాయకుని వాళ్ళ నాయకుని ఫోటో వాళ్ళ ఆఫీసులలో ఉంటుంది. అనవసరమైన రాద్ధాంతం అది, అక్కర్లేని పంచాయతీ ఎందుకు చేసిండ్రు? మందకృష్ణ కొంత అది ఎవరైతే దళితులు క్రిస్టియన్లోకి మారితే వాళ్ళకి ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పేసి ఒక పక్కన కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, దాని తర్వాత మందకృష్ణ మాట్లాడినటువంటి మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? కరెక్ట్, అది మందకృష్ణ గారు ఏదైతే చెప్పిల్లో అది కరెక్టు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి మందకృష్ణ గారు చాలా చాలా గొప్పగా మాట్లాడిండు. ఒకవేళ దళిత క్రిస్టియన్లు దళితులుగా నన్ను ఉండాలి, క్రిస్టియానిటీ వెనక వాళ్ళకు రిజర్వేషన్ వర్తించదు. ఇప్పుడు బహుజనులు పూజించేటువంటి దేవతలు ఏవైతున్నాయో ఇవాళ సమ్మక్క సారలమ్మ పూజారు ఎవరు? వడ్డెర. కోయ పూజారులు, వడ్డెర పూజారులు. ఇవాళ తమ్మల్ల పూజారి ఎవలకు? మల్లన దేవుని పూజారి. ఒగ్గు కళాకారులు మల్లన దేవుని పూజారి. లేకపోతే గొల్ల కుర్మలు కూడా ఉండకపోదురు, ఈ వేరే మతంలోకి వెళ్ళిపోదురు. గొల్ల కుర్మలు కూడా ఉండకపోదురు. కానీ వాళ్ళలాగు వాళ్ళ గజ్జలు వాళ్ళ యొక్క సంస్కృతి ప్రతిబింబిస్తుంది కాబట్టి ఉంటాను. ఆనాడు జాంబవంతుడు కృష్ణునితో కొట్లాడిండు, ఒంటరి పోరాటం. ఆఖరి బిడ్డను ఇచ్చి కాంప్రమైజ్ అయ్యిండు. ఇవాళ శ్రీరాముని కాలం నుంచి జాంబవంతుడు కృష్ణుడి కాలం కనుక ఉన్నాడు. జాంబవంతుడు అంటే జాంబవంతుడి హిస్టరీ హనుమంతుడు యొక్క బలానికి, హనుమంతుని బలం హనుమంతునికి తెలియదు కాబట్టి జాంబవంతుడే హనుమంతుని బలాన్ని, నువ్వు సూర్య తేజస్సు లాంటివనివి, నువ్వు సూర్యుడు నీ గురువు, నీవు లంకవు పోగలవు, ఈ సముద్రాన్ని లంకించగలవు అనేటువంటి విషయం హనుమంతునికి చెప్పేదనక జాంబవంతుడు చెప్పేదనక కూడా తెలియదు. జాంబవంతుడు ఎవరు? మాదిగా. ఇవాళ అనాడు ఆ పోరాటంలో వాళ్ళు ముందుండి నడిపిండ్రు. జాంబవంతుడు దళితుడు, మాదిగా. అందుకనే ఆనాడు అందరు కల్చర్ అంతా కలిసి ఉన్నది. ఇవాళ మనకు ఇక్కడ మెదకుల ఒక వెంకటేశ్వర దేవుడు ఉంటాడు. అక్కడ మాంసం పెడతారండి వెంకటేశ్వర దేవునికి. అగ్రవర్ణాల దేవుడు, వెల్మల దేవుడు, ఆ వెంకటేశ్వరుడు మాంసం పెడతారు. అంటే కల్చరు ఎంతో విస్తృతంగా ఉన్నది. కానీ పనిగట్టుకొని కొన్ని మడికట్టుకున్న బ్రాహ్మణ వర్గాలు అనవసరంగా బహుజనులను దూరం చేసింది. ఏకైక హిందూ రాష్ట్రంగా, హిందూ దేశంగా ఉన్నటువంటి ఈ దేశాన్ని దక్కించుకోవాల్సిన అవసరం అందరు బహుజనుల మీద ఉన్నది. మందకృష్ణ చెప్పింది 100% వాళ్ళు నిజం. ఇవాళ మాదిగల వర్గీకరణ కోసం పోరాడిండు. రెండవ పోరాటం ఇవాళ వికలాంగుల కోసం పోరాడిండు. ఇవాళ బహుజనుల కోసం కూడా పోరాటం ఏదైతున్నదో మందకృష్ణ మాదిగకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. మందకృష్ణ మాదిగ పోరాటం దీనిలో కూడా సక్సెస్ కావాలని నా యొక్క ఆలోచన.